హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నాగపతి. ఈరోజు మా పొలంలో చాలా ఆనందకరమైన రోజు అండి. కొత్త బోర్ అయితే వేయించాము. రైతు జీవితంలో నీరు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. బోర్లో నీళ్ళు వస్తాయో లేదో అనే టెన్షన్ మధ్య ఈరోజు జరిగిన ప్రతి విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. ఉదయాన్నే మా కుటుంబంతో కలిసి అందరం పొలానికి అయితే వెళ్ళాము. బోర్ పని పూర్తయ్యాక అందరం ఆసక్తిగా ఎదురు చూసామండి. కొన్ని క్షణాల తర్వాత బోర్ నుంచి అయితే నీళ్ళు రావటం చూసి చాలా సంతోషం వేసింది. రైతుకు నీళ్ళంటే ప్రాణం లాంటిదండి. సో బోర్లో మంచినీళ్ళు రావటం అందరి ముఖాల్లో ఆనందం కనిపించింది. పొలానికి నీటికి సమస్య తీరబోతుందని ఆశ కలిగింది. ఈ సంతోషాన్ని దేవుని ఆశీర్వాదంగా భావించేసి బోర్ దగ్గర అయితే గంగమ్మ తల్లికి పూజ నిర్వహించామండి. కొబ్బరికాయ కొట్టి పూలతో అలంకరించి ప్రత్యేకంగా ప్రార్థనలు కూడా చేశాము. మా పంటలు బాగా పండాలని, రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని ప్రార్థించాము. ఈ శుభ సందర్భంగా నాటుకోడి కూర తయారు చేసామండి. తాజా మసాలాతో గ్రామీణ పద్ధతిలో వండాము. పొంగలు కూడా తయారు చేసి నైవేద్యంగా సమర్పించాము. గంగమ్మ తల్లికి నాటుకోడి కూర నైవేద్యంగా పెట్టామండి. పూజ పూర్తయ్యాక కుటుంబ సభ్యులతో అందరితో కలిసి భోజనం అయితే చేసామండి. ఇలాంటి ఆనంద క్షణాలు జీవితంలో చాలా ప్రత్యేకమైనవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. మా రైతు జీవితం గ్రామీణ వంటలు పొలం వీడియోల కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలండి. రైతు నవ్వితేనే దేశం కూడా నవ్వుతుంది. రైతుకు నీరుంటే జీవం అండి. ఈ కనిపించే పొలం అంతా కూడా మా పొలమేనండి. సో మా పిల్లలు కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బోర్ దగ్గర పూజించామండి. బోర్ని అయితే పెట్టేసి పూజించాము. నైవేద్యంగా అమ్మవారికి గంగమ్మ తల్లికైతే కొంచెం బియ్యం నైవేద్యం అన్నీ అయితే పెట్టాము. అక్కడే కొన్ని కూడా కోసామండి. కోసేసి మిగిలిన పనులు ఏమైనా ఉంటే ఒకేసారి బోర్ కూడా బిగించేసాము. 10 years తర్వాత 10-15 years అయిందండి మేమైతే పొలం వెళ్ళక. చాలా రోజుల తర్వాత అయితే పొలంలో అడుగు పెట్టాము. మా పిల్లలు అయితే అసలు ఇంతవరకు పుట్టిన తర్వాత చూడలేదండి పొలం అంటే ఎలా ఉంటుందో. ఫస్ట్ టైం వచ్చాము. మేము వెళ్ళేటప్పుడు ట్రాక్టర్లో వెళ్ళాము, వచ్చేటప్పుడు ట్రాక్టర్లోనే వచ్చాము. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఫ్యామిలీ అందరం కలిసి ఎంజాయ్ చేసాము బాగా. సో మిగిలిన చికెన్ ఉంటే 2 నాటుకోట్లు అయితే కోసామండి. 2 నాటుకోట్లు పైన ఎక్స్ట్రా మళ్ళీ సరిపోతుందో లేదని డౌట్ వచ్చేసి ఒక 3 kgs అయితే బయట చికెన్ అయితే కొట్టించుకొని వచ్చేసాము. మా అన్ని వాళ్ళ ఇంట్లోనే అయితే వంట కూడా చేసేస్తున్నామండి. చూడండి ఎంత స్పైసీగా ఉందో. సో రవ్వ చేసేసాము. రిలేటివ్స్ బంధువులు అందరూ అయితే వచ్చేసారండి. ఇంకా టైం అవుతుంది, 12:30-1 అయితే వేసింది. నాటుకోడి త్వరగా స్టవ్ మీద అయితే ఉడకదని చెప్పి బయట అయితే పొయ్యి పెట్టేసి బయటే చేసేసామండి. బాగా ఎండండి. ఆ ఎండలోనే అలాగే చేసేసాము. కాళ్ళు కాలుతున్నాయి అయినా కానీ వేసేసి పొయ్యి మీద అయితే వేసేసి మూత పెట్టేసి పక్క అయితే వచ్చేసాము. సో ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తినడం స్టార్ట్ చేశారు అందరూ 1 by 1. అందరూ అయితే వచ్చేసారండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ అందరూ అప్పుడప్పుడు ఇలాంటి అకేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే గ్యాదర్ అవ్వగలరు. విడిగా ఎప్పుడు రమ్మన్నా కానీ అందరికీ ఏదో ఒక పనులు అయితే చెప్తూ ఉంటారు కదండి. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.